హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే జున్ను అయితే లైఫ్లో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ట్రై చేయలే. ఎందుకంటే మా మామయ్య వాళ్ళకి ఏంటంటే గేదెలు ఉండేవి. వాళ్ళు ఇంకా జున్ను చేసేసి తీసుకొచ్చి ఇచ్చేస్తుంటే తినేయడమే. కానీ నాకైతే తెలియదు ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి. ఐ థింక్ మా మదర్ కూడా తెలియదు అనుకుంటా. నాకు తెలిసి అయితే ఈ వీడియో చూసాక కూడా అనుకుంటుంది, అమ్మ మా ప్రసన్న నాకు వీడియో జున్ను చేయడం వచ్చేసింది అని. ఇప్పుడైతే బౌల్ తీసుకొని ఆ జున్ను పౌడర్ వేసుకున్నా. అండ్ ఆ జున్ను పౌడర్ బ్యాక్ సైడే మనకి క్లియర్గా రాసి ఉంచారు, మిల్క్ ఎంత, బెల్లం ఎంత తీసుకోవాలి అని. నేనైతే బౌల్లో పౌడర్ వేసేసుకొని అందులో 1/2 లీటర్ వరకు అయితే పాలు వేసుకొని అసలు ఉండలు ఏమీ లేకుండా మొత్తం బీట్ చేసేసుకున్నాను. 1 కప్ వరకు అయితే బెల్లాన్ని కూడా తీసుకొని మొత్తం బెల్లం కూడా మొత్తం కరిగేంత వరకు అయితే మొత్తం అయితే బీట్ చేసేసుకున్నాను. బీట్ చేసేసుకొని అండ్ 4 మిరియాలు అండ్ 2 యాలకులు వేసేసి అవి కూడా దంచేసి మొత్తం అసలు చిన్న ఉండ కూడా, బెల్లం కూడా చిన్నది కూడా లేకుండా, ఏం లేకుండా మొత్తం బీట్ చేసా. చాలా అసలు నాకు వస్తుందో రాదో కూడా తెలీదు. అమ్మ నాకు 1/2 లీటర్ పాలు, బెల్లం అన్నీ వేస్ట్, నేను ఎందుకు చేస్తున్నాను అసలు డిస్కరేజింగ్గా చేస్తున్నా జున్ను. అండ్ బాగానే వచ్చింది, పర్వాలేదు, ఓకే, నాట్ బ్యాడ్. అండ్ ఇంకో గిన్నెలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఎందుకంటే నేను కలిపే గిన్నె కొంచెం పలుచగా ఉంటుంది. అందుకే ఆ గిన్నెలోకి వేసేసి మందంగా ఉన్న దాంట్లో అయితే వేసేసి ఇంకో బౌల్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం కాదు, సిమ్లో కాదు పెట్టేసి అయితే అందులో కొంచెం హాట్ వాటర్ వేసేసి కొంచెం హీట్ అయ్యాక ఈ గిన్నె కూడా దించేసుకొని ఆ గిన్నె మీద 2 గిన్నెల మీద నీట్గా మూతలు పెట్టేసి అయితే ఒక 20 మినిట్స్ వరకు అయితే కుక్ చేశాను. అండ్ జున్ను అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను నైఫ్తో కూడా ఒకసారి పొడిచి చూసా. అంటే నాకు ఏంటంటే ఇడ్లీ ఉడికితే ఎలా తెలుస్తుందో అలా తెలుస్తుందని నేను టెస్ట్ చేసుకున్నా. అండ్ పర్ఫెక్ట్గా అయితే నా జున్ను అయితే రెడీ అయిపోయింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసారా, ఫ్లిప్ చేసా కూడా నా జున్ను అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకే, బాయ్.